పవన్‌కి ఉప్పాడ పెద్ద సమస్యగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా హామీలు ఇచ్చారు. ఉప్పాడెళ్ళి అక్కడ విజువల్స్ తీసుకోవడం, అక్కడేదో ఒక ఫ్యాక్టరీలోనే ఆ ఫ్యాక్టరీలు విడుదల చేసే కెమికల్స్ వల్ల చేపలన్నీ చచ్చిపోతున్నాయి. కాబట్టి అక్కడ ఫ్యాక్టరీలు ఉండటానికి వీల్లేదన్నారు. 2014, 19 అప్పుడు జరిగింది. తర్వాతన మొన్న చెప్పుకొచ్చారు. ఆ తర్వాతన అదేది జగన్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి జరిగింది. ఇప్పుడు అక్కడ తనే డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆ ప్రాంతంలో తనే ప్రాతినిధ్యం కూడా వహిస్తా ఉన్నారు. ఉప్పాడ వాళ్ళకొచ్చేటప్పటికి ఇప్పుడు ప్రస్తుతం చేపల వేట నిషేధం ఉంది 2 నెలల పాటు. ఈ 2 నెలల్లో చిన్న చిన్న చేపలు పుట్టి పెరిగి పెద్దయ్యేతాయి. ఆ తర్వాతన వీళ్ళు చేపల వేటకెళ్ళాలి. ఈ 2 నెలలకి ప్రభుత్వం డబ్బులిస్తది. వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని ఈ 2 నెలలు ఆస్వాదించొచ్చు కుటుంబంతో. ఎందుకంటే ఆ తర్వాతే ఏడాది పొడుగునా వాళ్ళు చేపల వేటలోనే ఉంటారు కాబట్టి. ఈ సందర్భంలో ఈ అంశం తెర మీదకొచ్చింది. అసలక్కడ చేపలు వేస్తున్న, పిల్లలు వేస్తున్నా పెద్దవవ్వట్లేదు. చేపలు దొరకట్లేదు. చచ్చిపోతున్నాయి. ఈ కెమికల్స్ వల్లే చచ్చిపోతున్నాయి. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు గదా! ఏంటంటూ ఎవరికాళ్ళు అందరూ కూర్చొని రోడ్డెక్కి ధర్నా చేశారు. పవన్ కళ్యాణ్‌కి నిన్నటి నుంచి వైరల్ ఫీవర్ ఉంది. ఆయన ఫోనుల్లో వీటిట్లోనే సంప్రదిస్తున్నారు. అర్జెంట్‌గా ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేసుకొచ్చారు. నాది ఈ దసరా అయిపోయిన తర్వాత అక్కడికి ఒక కమిటీని పంపించి విచారణ చేస్తాను. కలెక్టర్ స్వయంగా వెళ్లి ఆ లెటర్ వినిపించారు. అయినా సరే మేము కూర్చుంటామన్నారు. తర్వాతన ఏదైతే దీంట్లో ఒక విచారణ కమిటీ వేసి దీని సంగతేంటో తేలుస్తానని పవన్ హామీ ఇచ్చారు. ఉప్పాడ ప్రజలైతే ఆశిస్తున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీ తీపిచ్చేస్తారా? లేకపోతే వీళ్ళందరికి పరిహారాలు ఇప్పిస్తారా? చూడాలి.